హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి థర్స్‌డే వ్లాగ్ అనమాట. సో, మార్నింగే 6 ఆ టైంకి లేసాననమాట. ఇంకా లేసి బ్రష్ చేసేసుకొని ఇంకా కిచెన్‌లోకైతే పాలు కాయడానికైతే వచ్చానండి. పాలు కాసుకొని ఒక పక్కైతే టీ పెట్టుకుంటున్నాననమాట. ఈ టీ అయితే అలవాటైతే మానలేకపోతున్నానండి. ఇంక అందుకే సరే అని చెప్పేసి కొంచెమైనా సరే తాగుదామని కొంచెం టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఒక పక్క పాలు పెట్టుకొని, ఒక పక్క అయితే టీ పెట్టేసుకున్నాను. ఇంకా ఈరోజైతే ఇది థర్స్‌డే వ్లాగ్ అనమాట. ఇంక ఈరోజు నేను ఇంట్లో కూరగాయలేమీ లేవండి. అందుకని చెప్పేసి ఆలు రైస్ చేసేద్దాం కదా అని చెప్పేసి చూస్తున్నాను. ఇంకా నైట్ పాలు కాగిపోయిన తర్వాత మళ్ళీ మొన్నటి పాలైతే ఉన్నాయండి కొంచెం. సో, అవి కూడా ఒకసారి కాగబెడదాం ఉన్నాయో లేదో మంచిగా అని చెప్పేసి పెట్టాననమాట. బానే ఉన్నాయి. సో, అయ్యున్నాయి కదా! ఇంకా ఆటిలి వరకైతే ఆ కొంచెం పాలు సరిపోతాయండి. కొంచెమే కదా టీ పెట్టింది. సో, అది సరిపోయిద్దనమాట. ఇంకా ఆ పాల వరకు అయితే టీ పెట్టేసుకున్నాము. ఇంక పక్క స్టవ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి దాని మీదయితే గుడ్లు పెడదాం అనుకుంటున్నానండి. ఇదిగోండి గుడ్లు పిల్లలు తినటానికనమాట. 3 గుడ్లేసాను. మామూలుగా మా పిల్లలిద్దరికీ కూడా చెరగో గుడ్డు తినిన తర్వాత ఇంకోటి అడుగుతారు. కానీ మళ్ళీ చెరగో గుడ్డు ఒక్కొక్కసారి ఫుల్‌గా బానే తింటారు. ఒక్కొక్కసారి హాఫే తింటారు. అందుకని చెప్పి మళ్ళీ వేస్ట్ చేస్తారేమో అని చెప్పి ఉన్నది కూడా 3 గుడ్లనుకోండి. ఒకవేళ ఉంటే గనక నేను 4 గుడ్లు వేసేదాన్ని. కానీ ఉన్నాయి 3 గుడ్లు కదా అని చెప్పేసి ఇంకా 3 గుడ్లయితే వేసాను. లేదంటే నార్మల్‌గా అయితే 4 గుడ్లేసేదాన్ని. వేస్ట్ చేశారులే అనేసి. పిల్లలు తినడానికైతే 3 గుడ్లేసేసా. ఇంకా ఇప్పుడు ఆలు రైస్ చేద్దాం అనుకున్నాను కదండీ! అందుకని చెప్పి ఒక 3 బంగాళదుంపలు, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాననమాట. మామూలుగా వెజ్ పలావ్ చేస్తారు కదండీ! అలాగే ఇంక కూరగాయలేమీ లేవనమాట. క్యారెట్ అయన్నీ ఉండుంటే గనక బావుండేది. కానీ ఆలు రైస్ అనేది గూడా నేను చా ఒక 2 సార్లయితే చేశాననమాట. చాలా బాగా కుదిరిందండి. బావుందనమాట. కుక్కర్‌లో ఏసేసాను. సో, చాలా బాగా కుదిరింది కదా! ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక నేనైతే ఆలు రైస్ చేద్దామనేసి తీశానండి. మా పిల్లలైతే ఇంకా లెగలేదండి. పెద్ద పిల్లలు లెగలేదు, చిన్న పిల్లలు లెగలేదు. మా వారైతే లేసారనమాట. ఇంకా మా వారికి నాకిద్దరికి కలిపే టీ పెట్టాను. మా వారైతే ఇంకా ఎక్వేరియం క్లీనింగ్ చేస్తున్నారనమాట. ఎక్వేరియం చేపలు అన్నీ కూడా బాగా ఇప్పుడు ఇది పెయిన్ పట్టేసిందండి చేపలకి బాగా. అసలు ఫస్ట్ అయితే అది పేలనుకోలేదనమాట. పిల్లల్ని పెట్టేసింది అనుకున్నాము. తర్వాత ఏంటి ఆకారం ఏమో చేపలా లేదు, పెయిన్‌లా ఉందేంటి ఆకారం అని చూస్తే యూట్యూబ్‌లో కొట్టుకొని చూస్తే అది పెయిన్ అని చెప్పన్నారు. సో, అవన్నీ తీసేసి క్లీనింగ్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడైతే టీ కాగిపోయిందండి. నాకు మా వారికి ఇద్దరికైతే టీ అయితే వేసేసుకుంటున్నాననమాట. ఈరోజు టీ అయితే చాలా బాగా కుదిరిందండి. అల్లం వేసాము అండ్ మిరియాలు కూడా వేసానమాట. బాగా మరిగించాను. టీ అయితే చాలా బాగా కుదిరింది. చాలా బాగుందనమాట. సో, మళ్ళీ తాగాలనిపించింది. కానీ ఎంతో లేదని చాలా కొంచెమే ఉందనమాట. ఎందుకంటే టీ ఉండే కొద్దిగా ఇంకా మళ్ళీ పెట్టేసుకొని కాసేసుకొని తాగేస్తున్నాను. సో, గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతుందని చెప్పేసి ముందుగానే టీ కొంచెమే పెడుతున్నాను నేనైతే. ఏదైనా మా బుడ్డోళ్ళు ఇద్దరు లేగలేదనమాట ఇంకాని. చిట్టి చిట్టి ఏయ్ చిట్టి అమ్మా దా టైం అవుతుంది. లే లే లేగాలి. ఏ దా టైం అవుతుంది. లే అమ్మా దా లేగు. మా పాప అయితే ఇంకో 5 మినిట్స్ పడుకుంటానమ్మా, 5 మినిట్స్ తర్వాత లేస్తానని చెప్పేసి అంది కదా అని చెప్పేసి ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పి వచ్చేసాను. ఇక్కడైతే నేను ఆలు రైస్లోకి బాస్మతి రైస్ తీసుకుంటున్నాను అనమాట. నార్మల్ రైస్ కూడా బాగానే ఉండిద్ది. ఒకసారి నార్మల్ రైస్ కూడా వండాను, అది కూడా బాగానే ఉండిద్ది. సరే బాస్మతి రైస్ ఉన్నాయి కదా అని చెప్పేసి వండుతున్నాను అంతే. నేను ఒక్క ఉల్లిపాయ తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ తీసుకొని ఒక టమాటో, ఒక 3 బంగాళదుంపలు అయితే తీసుకున్నాను అనమాట. ఈరోజు కూడా రైస్ అయితే బాగా వచ్చిందండి. మామూలుగా పెరుగు ఉంటుంది కదా, ఉల్లి చట్నీ చేసేసాను. ఇంకా కర్రీ ఏం లేదనమాట. కర్రీ వండకుండా ఉల్లి చట్నీ వేసేసాను. బాగా వచ్చిందండి. చక్కగా రైస్ కూడా పొడుగ్గా ఉందనమాట. రైస్ చాలా బాగా వచ్చింది. కుక్కర్లో వేసేసాను అనమాట. కుక్కర్లో వేయడంతో బాగా కుదిరింది. కొంచెం లైట్గా అయితే కింద అయితే అడుగంటిందండి. కానీ పర్వాలేదు, ఓకే. ముగ్గురికి సరిపోయిందండి. ఒక గ్లాసున్నర వేస్తే ముగ్గురికి వచ్చేసిందనమాట. చాలా బాగా కుదిరిందండి రైస్ అయితే. ఇంట్లో ఉన్న వాటితోటే చేసేసండి. మామూలుగా షాజీరా అవి ఉంటాయి కదా, కొంచెం కొంచెం వేసేసి వాటితోనే చేసేసాను అనమాట. సో, ఓకే, ఫైనల్గా అయితే బాగానే కుదిరింది. మా పిల్లకి కూడా నచ్చిందంటండి. చక్కగా లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసి తీసుకొచ్చింది. ఇలాంటివి ఏదైనా చేస్తే కనుక అప్పుడప్పుడు మన లంచ్ బాక్స్ అయితే బాగానే ఖాళీ చేసి తీసుకొచ్చిందండి మా అమ్మాయి.
గుడ్డు కూర వండినా కూడా ఖాళీ చేసి వస్తుంది. అదే ఒకవేళ పప్పు వండాను అనుకోండి అస్సలు మళ్ళీ దాంట్లో ఎంతో కొంత వదిలేసిద్ది అనమాట. పప్పు కూర వండినప్పుడు మాత్రం వదిలేసిద్ది. ఇదండి పక్కన అయితే స్టవ్లో రాగి జావ అయితే పెట్టేశానండి. ఇదైతే రాగి జావ మా వారికి బాటిల్లో వేసేసి ఇచ్చేస్తారనమాట. అక్కడ ఆఫీస్లో కొంచెం ఆరారుగా తాగుతారు, ఇంటి దగ్గర తాగరు, కానీ బాటిల్లో వేసుకొని అయితే తీసుకెళ్ళిపోతారు. ఇంకా గుడ్లు కూడా ఉడికిపోయినాయండి. గుడ్లు ఉడికిపోయినాయి కదా అని చెప్పేసి ఇంకైతే ఇదిగోండి కుక్కర్ వేసేసుకుంటున్నాను. ఇది పప్పు కుక్కర్ అండి, మామూలుగా రైస్ కుక్కర్ లేదనమాట మాకు. అందుకని చెప్పేసి పప్పు కుక్కర్లో ఒకసారి ట్రై చేస్తే బాగానే వచ్చింది, అందుకని చెప్పేసి దాంట్లోనే వేస్తున్నాను. కానీ ఈ పప్పు కుక్కర్లో వేసిన మూలని అనుకుంటండి, ఇవన్నీ చేసిన మూలని అనుకుంటా, మరి ఎందుకో తెలియదు నాకు కూడా కన్ఫర్మ్గా. ఇప్పుడు పప్పు సరిగా ఉడకట్లేదు అనమాట. ఒక 2 టైమ్స్ వండాను, ఇది 3rd టైం అనమాట. మళ్ళీ నేను ఇది వండిన తర్వాత కూడా ఒకసారి పప్పు వండానండి. మళ్ళీ మరుసటి రోజు పప్పు వండితే ఉడకలేదనమాట, ఎందుకో మరి తెలియదు. ఇది కూడా మా పెద్దదైతే లెగిసిపోయింది. ఇంకా మా వారు లేపేశారు, చేపలను క్లీన్ చేద్దాం రా అమ్మ అనగానే, చేపల అనగానే ఏదైనా క్లీనింగ్ పని చేయాలి అంటే భలే లెగిస్తుందండి మా అమ్మాయి. మా పెద్దమ్మాయి ముందే ఉండిద్ది అనమాట ఏదైనా పని చేయాలి అంటే. సో ఎక్వేరియంలో బొమ్మలు అవి ఉంటాయి కదండి, ఆ బొమ్మలన్నీ క్లీన్ చేస్తుంది అనమాట మా అమ్మాయి. ఇవన్నీ ఇంకైతే ఇక్కడ నేను కుకింగ్ అయితే ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. రాగి జావ కూడా కాగిపోవచ్చిందండి. ఇలా పల్చగా ఉన్నప్పుడే దించేస్తే కొంచెం చల్లారిన తర్వాత చిక్కపడిద్ది కదండి, అందుకనమాట. గుడ్లు అయితే 3 గుడ్లు ఉడికిపోయినాయి. చక్కగా నేను ఒలిచేసుకుని పక్కనైతే పెట్టేశాను అనమాట. ఎందుకంటే అన్నీ ఫస్ట్ ఏమో ఉల్లిపాయలు వేపానండి. ఉల్లిపాయలు వేపిన తర్వాత ఉంటాయి కదా పలావ్ సరుకులు, అవన్నీ వేసేసి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత బంగాళదుంపలు టమాటాలు వేసేసి కుక్ చేసేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది మగ్గిన తర్వాత వాటర్ పోసి. ఏంటది? నువ్వే కడిగావా? నిజమేనా? చేపలదా? భలే తెల్లగా కడిగావు నాన్న, సూపర్, బాగుంది. నాన్నకి ఇచ్చాపు. ఇలా అమ్మా, తినేసా తొందరగా. Very, very happy. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గట్టిగా పట్టేసుకున్నావా? మాకు ఇస్తావా? ఇవ్వమ్మా, ఇవ్వమ్మా. ఒకటి ఇస్తావా? దాస్ లేచి కూర్చొని తినలో లే. రైస్ అయితే అయిపోయిందండి. ఒక బేసిన్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట. చల్లారితే ఇంకా బాగుండేది కదా అని చెప్పేసి బాక్స్లో, క్యారేజ్ బాక్స్లో పెట్టచ్చు చల్లారితే అని చెప్పేసి దీంట్లో వేసుకున్న. కొంచెం మాడిందండి, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. బాయ్ బాయ్. పెరుగన్నం పెడతా. సరే సరే, ఓకే బాయ్. సరే ఎల్లు వెళ్ళు. బాయ్.
పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి. ఇదిగోండి మా కోడ్లు స్టార్టింగ్లో చూపించాను కదండి, గుర్తుందా మీకు? ఇంత చిన్ని పిల్లలుగా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు చూడండి ఎంత పెద్దవి అయిపోయినాయో. కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి, చాలా పెద్దవి అయిపోయినాయి కదా. అంటే అంతా కంప్లీట్ అయిపోయిందండి. పాప కూడా స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంక ఒక్కసారి రూమ్ అయితే క్లీన్ చేసేసి మళ్ళీ అంటే పాప గుడ్డు తినేసేసి, మా బుడ్డి పాప గుడ్డు తినేసి మొత్తం లోపల సొన్న అంతా నుజ్జు చేసేసి కింద పడేసింది అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఒకసారి రూమ్ క్లీన్ చేసేసి ఇంకా నేను కూడా రెడీ అయ్యి క్యారేజ్ పెట్టేసుకొని మేము కూడా షాప్కి అయితే వెళ్ళాలండి. టైం అయితే అయిపోవచ్చింది అనమాట. అప్పుడు టైం అయితే 10 నిమిషాలు తక్కువ 9 అయ్యిందండి. సో 10ంటికల్లా మేము కూడా వెళ్ళాలి కదా. ఇప్పుడు రెడీ అయ్యేసి ఇంకా వెళ్ళాలి. చిన్న పాపని అయితే అంగన్వాడీలో వేసాను కదండి, నిన్న తీసుకెళ్ళాను అంగన్వాడీకి. నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉందంటండి. అందుకని చెప్పేసి ఇంకా ఏంటంటే పిల్ల బాగా ఏడుస్తుందండి, అస్సలు ఉండట్లేదు. ఒక వారం మీరు ఉంటే కనుక అలవాటు అయ్యిద్దేమో అని చెప్పన్నారు. ఉండడానికైతే అవ్వదు కదా. సో ఆ అమ్మనైతే ఉంచుదాం అనుకుంటున్నాను. అమ్మ ఉంటా అన్నారు నిన్న ఈవినింగ్ అయితే. నాకు చెప్పుంటే నేను ఉండేదాన్ని కదా, నాకు చెప్పలేదు, నువ్వు ఒకదాన్ని వెళ్ళిపోయావు అని చెప్పేసి అన్నారు. సో కుదిరితే కనుక పిల్లనైతే అంగన్వాడీలో దిగబెట్టేసి అమ్మని అంగన్వాడీలో ఉంచి షాప్కి అయితే వెళ్తానండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా నేను రెడీ అవ్వాలి, చాలా అయితే టైం అయిపోయింది. ఇంకా క్యారేజ్ బాక్స్ అయితే పెట్టేసుకున్నాను. నాకు మా వారికి ఏమో బాటిల్ అనమాట, రాయిజావ బాటిల్. పిల్లలకి నాకు క్యారేజ్ పెట్టేసా. అమ్మ అయితే పడుకున్నారండి. ఇంక లేపడం ఎందుకంటే పిల్లలను కూడా నాతో పాటు ఆఫీస్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాను రెడీ చేసేసి.